ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మే 24 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. వ్యాఖ్యాన అంశం క్రైస్తవ పోరాటం. వ్యాఖ్యాన అంశం క్రైస్తవ పోరాటం. వ్యాఖ్యానం: క్రైస్తవ జీవితం విశ్రాంతితో సమకూడింది. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని క్రీస్తు అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చెబుతున్నట్టు దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది. అయితే పై వచనం చూస్తే విశ్రాంతి ఏది? పోరాడుచున్నాం అని అంటున్నదేమిటి? అవును, ఒకటి జీవిత సంబంధమైనది, మరొకటి సేవా సంబంధమైనది. జీవితంలో విశ్రాంతి ఉంది, అయితే సేవలో పోరాటం ఉంది. ప్రార్థనలో పోరాడాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. పాపంతో పోరాడాలి అని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం చెబుతోంది. అయినా ప్రకటించుచూ పోరాడాలి అని కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28, 29 వచనాలు చెప్తున్నాయి. అయితే సువార్త వాక్యాన్ని ద్వేషించే సాతాను మనలను ఎదిరించడా? అవును, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ అచ్చట నియమింపబడి పనిచేస్తున్న నాథులతోనూ పోరాడవలయును అని ఉంది. పడుకుంటే పోరాటమేది? లోకంలో కొట్టుకొని పోతే పోరాటమేది? వినబడని వారి యొద్దకు వెళ్ళి సువార్త ప్రకటించండి, వెనువెంటనే మీ మీద వ్యతిరేకత రేగుతుంది. అప్పుడు మీరేం చేస్తారు? భక్తుడా, పోరాటమా, విశ్రాంతి మాత్రమేనా? దేని కోరుకుంటున్నారు? జాగ్రత్త సుమా. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.